మిత్రమా, ఒక్కసారి దుస్తులు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు మిత్రమా. మనం చిమ్మ చీకటిలో ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళము. అలాగే మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనం బంధువుల వైపుకు వెళ్ళము. అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం మిత్రమా. మన సంతోషాన్ని, మన బాధని వాళ్ళతోనే పంచుకుంటాము. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడిని గుర్తించుకో మిత్రమా. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరిగిపోవాలని ఎప్పుడు కూడా ఆశపడకూడదు. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి మిత్రమా. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారితీస్తుంది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు నేస్తమా. బ్రతకడం కోసం రాజీ పడ్డం కంటే మీకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్ధం చేయడం చాలా మంచిది. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది నేస్తమా. మనం ఇష్టపడే వాళ్ళు మనకు విలువనివ్వకుంటే మనం ఎంత బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళకు కూడా మనం విలువనివ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు నేస్తమా. ఎక్కువగా మరిగించినట్లయితే నీరు కూడా ఆవిరైపోతాయి కదా. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెట్టినట్లయితే బంధాలు కూడా తెగిపోతాయి నేస్తమా. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైన నేస్తమా. స్నేహం అంటే చెట్టా పట్టాలేసుకుని తిరగడం కాదు. మీకు కష్టాలు వచ్చినప్పుడు కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడ్డం. వారసులంటే ఆస్తుల్ని ప్రేమించే రక్త సంబంధికులు కాదు, విలువలని, ఆశయాలను నిలబెట్టేవారు. అది కుమారుడైనా కుమార్తెలైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తలదించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే నీ తల్లిదండ్రులకి నిజమైన ఆనందం నేస్తమా. నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులకి అదే నిజమైన సంతోషం. జీవితంలో ఈ 2 విషయాల్లో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి నేస్తమా. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించద్దు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. అవునా నేస్తమా. నీ గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో నేస్తమా. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కదా నేస్తమా. ఒక మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం చాలా మంచి లక్షణం. అవునా నేస్తమా. నీ గురించి సమాజం ఏమనుకుంటుందో వదిలే. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవ్వరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. అవునా నేస్తమా. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కానీ కోప్పడితే భయం కలగాలి. కష్టం వచ్చిందంటే ఆదుకోవాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. అంతేగాని మన అనుకున్న వారి వల్ల మనకి ఎప్పుడు కూడా ఆనందమే కాదు, ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. వీటన్నిటినీ భరించగలిగితేనే ఆ బంధం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది నేస్తమా. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే నేస్తమా. నువ్వు ఎంత ప్రేమించినప్పటికీ కూడా వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. మిత్రమా, అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా. ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అది నీ తప్పే. నీ నమ్మకాలు నిలబెట్టిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు నేస్తమా.
ఎవరైనా వారి స్వలాభం కోసమే చూస్తాడు, ఆలోచిస్తాడు. వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని మరెందుకు అంతలా బాధపడుతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో. కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకోనేస్తమా. ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకుంటే రేపు గెలిచినా ఓడినా ఏదేమైనా సరే కారణం నువ్వే అవుతావు. అప్పుడు ఎవరిని కూడా దూషించాల్సిన అవసరం అస్సలు ఉండదు నేస్తమా. మిత్రమా, సాధించిన వాడికి అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికి కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. అనవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది నేస్తమా. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. సూటిగా మాట్లాడేవారిని అసహించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే నేస్తమా. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచి వాళ్ళ దృష్టిలో తెలివంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. మీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకునివ్వండి, అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసనంటే ఏం తెలుస్తుంది చెప్పండి. ఒక వ్యక్తి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కొక్కసారి మనిషికి బలహీనతగా మారిపోవచ్చు. నీవు అనుకున్నది సాధించాలంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి మిత్రమా. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. కష్టాలనేవి బలహీనుణ్ణి పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి. నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు, కాబట్టి ఆశించకు. ఎవరి కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు, కాబట్టి బాధపడద్దు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు నేస్తమా. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, కాదంటారా? భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని నీ కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకొనేస్తమా. పోగొట్టుకున్న దానిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదానిని కాపాడడం కూడా అంతకన్నా ముఖ్యమని తెలుసుకొనేస్తమా. అర్థమైందనుకుంటా. నీ బాధను పంచుకుంటే నీ ఆవేదన తగ్గుతుందేమో, కానీ విలువలేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు బాధపడాల్సి వస్తుందని గుర్తుంచుకో. ఒక్క విషయం చెప్పన మిత్రమా, నటించడం రాని ప్రేమలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. 1 కోపగించుకోవడం, 2 గొడవలు పడడం నేస్తమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.